జరిగింది ఒక రేపు ఓకే న్యాయం జరగాలి అనుకుంటే సాక్ష్యం ప్రకారం ఆ మైనర్ కాదు ఆ టైప్ లో కానీ మైనర్ అని చెప్పి ఇంక్లూడ్ చేశారు. దీన్ని మాత్రం సెక్షన్స్ పెట్టేది పోలీసులు పెడతారు. పోలీసులు ఎప్పుడు పెడతారు? కంప్లైంట్ బేస్ చేసుకుని. కంప్లైంట్ బేస్ ఎప్పుడైతుంది? కంప్లైంట్ లో ఏమి రాసింది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఏమి రాసింది అనేది ఎప్పటి నుంచి జరిగింది కేసు అంటే ఏం రాయమని ఎప్పటి నుంచి జరిగింది ఒక విషయం చెప్తా చివరిగా. దీని వెనకాల మీరు అందరూ ఆలోచిస్తున్నట్టు ఇది ఏమి కాదు. ఇక్కడ ఉన్నదంతా ఇప్పుడు ఓన్లీ వెపన్స్గా వాడబడుతున్నారు వీళ్ళందరూ. ఇది ఒక రాజకీయ కుట్ర. ఇది రాజకీయంగా వీళ్ళందరూ చూడండి. ఒక్కొక్కళ్ళు జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మీదకి ఆల్రెడీ ఎత్తారు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, నెక్స్ట్ పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ మనుషులందరినీ ఆయన సన్నిహితులందరినీ ఒక్కొక్కళ్ళని ఇలాగూ ఆడవాళ్ళ అబ్యూస్ మ్యాటర్లో ఇరికిస్తున్నారు. ఇక్కడ తద్వారా పవన్ కళ్యాణ్ బదనాం చేయవలసిన అవసరం ఉంది, చేయాలనే తాపత్రయం. అతని బదనాం చేయాల్సిన అవసరం ఏంటంటే నటుకుమార్ గారు తీసుకుందాం. నటుకుమార్ గారు ఇందులో ఒక అమ్మాయి ఆవేదన కనబడుతుందా, రాజకీయ కుట్ర కనబడుతుందా? ఒక అమ్మాయి ఆవేదన కనబడుతుందా, పొలిటికల్ యాంగిల్ కనబడుతుందా? చెప్తున్నానండి, ఇక్కడ కుట్ర మాత్రం జరిగింది, కుట్ర జరుగుతుంది. ఇది ఎవరైతే ఇక్కడ నేనేమంటున్నానంటే ఇందాకలో చెప్పారు, ఇప్పుడు మైనర్ అని, ఆ మైనర్ కి మనం ఎప్పుడైనా కంప్లైంట్ పెట్టొచ్చు అని చట్టం చెప్తుంది. కాబట్టి పోలీస్ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, కోర్టు డిసైడ్ చేస్తుంది. నేనేమంటే ఎంటైర్ ఇండస్ట్రీలో ఇదే కానీ మళ్ళీ పాత వాళ్ళందరూ మాకు అప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది, ఆ హీరో ఇలా చేశాడు, ఆ డైరెక్టర్ ఇలా చేశాడు, వీళ్ళు ఎలా చేశాడు అంటే ఇండస్ట్రీ మిగలదండి. ఇండస్ట్రీ మిగలదు. నటుకుమార్ గారు, నాకు తెలిసిన సమాచారం ప్రకారం, నటుకుమార్ గారు నేను ఒక విషయం చెప్తా. నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను కూడా కొంత ప్రోబ్ చేస్తాను ఇందులో. అమ్మాయి మీడియా ముందుకు రావాలని అనుకోలేదు. ఎందుకంటే అమ్మాయి సినీ పరిశ్రమ దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు ఈ విషయాన్ని తెలిసి నేను కూడా అడిగితే మాట్లాడినప్పుడు నేను ఈ విషయం గురించి మీడియా ముందుకు రావాలని అనుకోవడం లేదు, ఈ విషయం గురించి రచ్చ చేయాలని అనుకోవడం లేదు. కానీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంది, నా కార్డు కూడా ఆపారు, నా జోలికి రాకుండా ఉంటే చాలు అని అడుగుతున్నాను అని అమ్మాయి చెప్పింది. ఇదిగో నాకు ఇలాగ అన్యాయం జరిగిందని. ఎందుకంటే నేను కూడా చెప్తున్నా దీని గురించి. దీని వెనుక మరో సినిమాకి సంబంధించో, మరో డైరెక్టర్, మరో హీరోనో లేడు. ఎందుకంటే నాకు కూడా కొంత సమాచారం తెలుసు, నేను మాట్లాడాను కాబట్టి చెప్తున్నా. దీని వెనుక ఒక సినిమాకి సంబంధించిన డైరెక్టరో, ఆ సినిమాకి సంబంధించిన హీరోకో సంబంధం లేదు. ఎందుకంటే నువ్వు మీడియాకు వస్తావా అమ్మ అంటే నేను మీడియాకు రానండి అంది. మరి ఎవరి దగ్గరికి వెళ్తావమ్మా అంటే సినీ పరిశ్రమ పెద్దల దగ్గరికి వెళ్ళి అడుగుతాను. ఎవరైనా మీడియా పెద్దలు కలగజేసుకుంటే నా కార్డు నాకు ఇప్పించండి అని అడిగింది తప్పితే నాకు ఇదిగో అన్యాయం జరిగింది, నేను మీడియా ముందుకు వచ్చాను, నేను పలానా డైరెక్టర్ వెళ్ళండి అని అమ్మాయి అనలేదు. అందుగురించే నేను కూడా చెప్తున్నా, ఒక డైరెక్టర్కో లేదంటే ఇంకో స్టార్ హీరోకో ఇందులో సంబంధం లేదు అని ఎందుకు చెప్తున్నాను అంటే నాకు తెలుసు కాబట్టి లేదు. సంబంధం లేదు. అమ్మాయి అడగలేదండి రాజకీయ పార్టీ కుట్ర. నేను కూడా మాట్లాడతావా నేను అడిగినప్పుడు చెప్పగానే అమ్మాయి పెద్ద నేను మీడియా ముందుకు రాను అని చెప్పి అమ్మాయి వేదం అమ్మాయి చెప్పుద్దండి. ఎవరి దగ్గరికి వెళ్ళింది? కదండి అమ్మాయి చెప్పింది ఏదో వేదం వాక్కులాగా చెప్తారు. చెప్పింది ఓకే, ఇట్స్ ఓకే. తమ్మారెడ్డి భరద్వాజ్ దగ్గరకో, ఝాన్సీ దగ్గరకో లీగల్ సెల్ వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన అమ్మాయి చెప్పింది అని కాదు, ఇక్కడ కుట్ర జరుగుతుంది. అందుకనే అంటే మీరు అమ్మాయి వెనకాల నుంచి తోస్తున్నారు ఎవరో, తొయ్యబట్టే పోలీసులు ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారు. అక్కడ కారణం ఏంటంటే 2029 ఎన్నికలు, దానికోసం ఇవాళ మొదటి అడుగు ఇది. టోటల్ టార్గెట్ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం ద్వారా లోకేష్ పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2029 ఎవరు జరిగినా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్, అతను తప్పించి ఇతను వెళ్ళాలంటే అతన్ని బదనాం చేయాలి. సో అతని మనుషులందరూ ఇలాంటి వాళ్ళు ఒకరి తర్వాత వీడే కదా రేపు ఈ ముగ్గురు, రేపు ఇంకో రాజకీయ తరపున కూడా పవన్ కళ్యాణ్ తరపున ఉన్న వాళ్ళని ఇలాగ బదనాం చేస్తారు. చేసినాక జనాల్లో ఏంటి, పవన్ కళ్యాణ్ అండ్ హిస్ గ్రూప్ ఇలా చూడండి. కమెంట్ చేస్తారు గుర్తుందా మీకు? ఒక చిట్టిబాబు గారు సమంత కమెంట్ చేశారు.
తెలుగు ఇండస్ట్రీలో కూడా కేరళ తరహా ఒక కమిటీ రావాలి, తెలుగు ఇండస్ట్రీలో కూడా అమ్మాయిలు చెప్పుకోవడానికి, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి, అన్యాయం చెప్పుకోవడానికి అవకాశం లేదని కమెంట్ చేశారు. గుర్తుందా మీకు? ఎందుకు చేసి ఉంటారు ఆమె? ఈ విషయాన్ని పక్కన పెట్టండి. కమిటీ ఉందని తెలియదండి, సమంతకు తెలీదా? కమిటీ పెట్టాము, కమిటీ రిపోర్ట్ గవర్నమెంట్ తోటి అంటే మీరు ఎవరికి తెలియపరచలేదా? ఎవరికి కమిటీ నలుగురు మధ్యన కూర్చొని తెలుసుకోవాలండి. చిట్టిబాబు గారు ఇప్పుడు 2018లో కేరళ హైకోర్టులో ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ 2018లో కేరళ హైకోర్టులో ఇట్లానే ఒక పిల్ వేశారు. ఏంటంటే ఇప్పుడు పాష్ యాక్ట్ ఉంది మనకి, సో కాల్డ్ ఈ జాబ్స్ కి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పాష్ యాక్ట్ పెట్టారు. సో సినిమా ఇండస్ట్రీ కూడా ఒక వర్క్ ప్లేసే కాబట్టి అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి, ముఖ్యంగా లేడీ ఎంప్లాయీస్కి ఈ పాష్ యాక్ట్కి ఉన్న లాస్ అన్ని కంప్లైంట్స్ అయ్యే విధంగా ఏమన్నా చేయండి అని చెప్పి అక్కడ పిల్ వేశారు. 2018లో నడిచింది ఆ కేసు. వైశాఖ గైడ్ లైన్స్ ప్రకారం అది వచ్చింది. అప్పుడు అది 2022లో జడ్జ్మెంట్ వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారంటే అక్కడ హైకోర్టు, కేరళ హైకోర్టు, ఇక్కడ సినిమా ఇండస్ట్రీ మామూలు ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక కంపెనీ ఉన్నప్పుడు అక్కడ ఒక పాష్ యాక్ట్ ప్రకారంగా కంప్లైంట్స్ ఉంటుంది కాబట్టి అట్ ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే చాలా వందల కొద్ది ప్రొడక్షన్ హౌసెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే అన్నిటికి కలిపి ఒకటే లా కాకుండా ఏ ప్రొడక్షన్ హౌస్ ఆ ప్రొడక్షన్ హౌస్కి వాళ్ళకి పాష్ యాక్ట్ ఒక ఇంటర్నల్ కమిటీ పెట్టుకొని, ఐసీ పెట్టుకొని, ఖచ్చితంగా అందులో అప్పుడు ప్రొడక్షన్ హౌస్లో ఇంతమంది ఆ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు ఎంతోమంది వర్కర్స్, డాన్సర్సే కానీ, కొరియోగ్రాఫర్స్ కానీ, యాక్టర్స్ కానీ, చాలా మంది స్పాట్ బాయ్స్ కానీ చాలా మంది వర్క్ చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు కంప్లైంట్. ఒక అగ్రిమెంట్ అమ్మాయి అబ్బాయికి కనుక వస్తే అది, కానీ సినీ ఇండస్ట్రీలో వేరే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ మోర్ దెన్ 10 members ఆఫ్ వర్కర్స్ పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఐసీ పెట్టుకోవాలి. ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు, మామూలుగా ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు అది ఉండాలి. దట్స్ వాట్ కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే అట్లా దేనికి ఐసీ పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇది ఛాంబర్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి ఛాంబర్ ఉంది, కొరియోగ్రాఫర్స్ కి ఒక అసోసియేషన్ ఉంది. నాకు ఒకటి క్లియర్ గా చెప్పండి, ఒక ఛాంబర్ ఒకటి ఉంది, ఇక్కడ మీరు ఒక తీసుకొచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు అనేది సినీ ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదు. సో మరి తెలియ చెప్పాల్సిన బాధ్యత డెఫినెట్లీ అవేర్నెస్ అనేది వీలైతే కల్పించాలి. అది కంపల్సరీ దే హావ్ టు పుట్ దట్. సమంతకి తెలీదా? సమంత తెలీదు. సమంత తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా ఏదో వాగుడు తప్పితే వాట్ షీ నోస్ ఇండస్ట్రీలో ఉంది, ఇన్ అసోసియేషన్ ఇఫ్ దేర్ ఇస్ ఆఫిషియల్లీ ఒక కమిటీ ఉన్నప్పుడు దే హావ్ టు నో దట్. నాకు తెలియదు, దే ఆర్ ద మెంబర్స్. నాట్ యాక్సెప్టెడ్. యు షుడ్ నో. నువ్వు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోవాలి. నా అసోసియేషన్, మా అసోసియేషన్ ఉంది ఏంటి, దాని కార్యక్రమాలు ఏంటి, మనకేం అవసరం, దాంతో ఏంటి తెలుసుకోవాలి. నువ్వు నాకు తెలియదు అంటే ఫూలిష్, యువర్ ఫూల్ ఆఫ్ అనాలిసిస్ అంతే. ఓకే నట్ కుమార్ గారు, ఇప్పటికే ఎన్నో డిస్కషన్స్ జరిగాయి.